పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్&ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్&ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్&ఎస్ యాప్ లో అగ్రగణ్యులైన ఉపాధ్యాయుల క్లాసుల్ని మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి సబ్జెక్టు వీడియోస్ ని చూసి పర్చేస్ చేసుకోగలరు. క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్&ఎస్. షూర్ అండ్ సక్సెస్. వెల్కమ్ టు ఎస్&ఎస్ పబ్లికేషన్స్. మై నేమ్ ఈస్ బాబురావు. ఇప్పుడు మనము ఇంగ్లీష్ లిటరేచర్లో భాగంగా 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఇవ్వబడినటువంటి పోయిట్స్ గురించి మనం నేర్చుకుందాం. ఖచ్చితంగా ఈ యొక్క పోయిట్స్ని ఒకరండి ఎగ్జామ్లో అడుగుతాడు. సిలబస్ ఈ న్యూ సిలబస్ ప్రకారంగా ఖచ్చితంగా మనకి ఈ పోయిట్స్ నుంచి కొన్ని బిట్స్ కంపల్సరీగా మనకి ఎగ్జామ్లో వస్తాయి. ఓకేనండి. సో ఇప్పుడు మనము ఈ 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ పోయిట్స్ని గురించి మనం నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ మనకి ఈ 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో మొత్తం మనకి 8 చాప్టర్స్ ఉంటాయి. ఈ 8 చాప్టర్స్ నుంచి మనకి ఎంతమంది పోయిట్స్ ఉన్నారు అనంటే 4 పోయిట్స్ ఉంటారు. వాళ్ళు ఎవరు అనంటే ఇక్కడ చూద్దాం. సరోజినీ నాయుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, షెల్డన్ అలెన్, విలియం ఆర్థర్ అని మనకి 4 పోయిట్స్ ఉన్నారండి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే టోటల్గా 8 చాప్టర్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. 6th క్లాస్ ఇంగ్లీష్లో 8 చాప్టర్స్ ఉంటాయి. ఈ 8 చాప్టర్స్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ ఫస్ట్ చాప్టర్లో చూడండి, ఇక్కడ మనకి లెసన్స్ ఉన్నాయి. అయితే ఈ లెసన్స్ ఎవరు రాశారో మనకి ఈ పోయిట్స్ అనేది టెక్స్ట్ బుక్లో ఇవ్వబడలా, కాబట్టి మనము వాటిని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో సెకండ్ చాప్టర్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ సెకండ్ చాప్టర్లో సి రీడింగ్ నుంచి ద కోరమండల్ ఫిషెస్. ఈ కోరమండల్ ఫిషెస్ ఈజ్ రిటన్ బై సరోజినీ నాయుడు. సో ఈ విధంగా మనకి సెకండ్ చాప్టర్ సి రీడింగ్ నుంచి మనకు పోయిట్ ఇవ్వబడ్డాడు. అంటే 8 చాప్టర్స్లో ఓకేనండి మనకి 4 పోయిట్సే మనకి ఇవ్వబడ్డారు. ఆ 4 పోయిట్స్ని డీటెయిల్డ్గా నేర్చుకుంటే మనకు సరిపోతుంది. సో ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. అయితే ఈ 4 పోయిట్స్ని, ఈ 4 పోయిట్స్ని మనం ఏ విధంగా నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక షార్ట్ కట్ రూపంలో మనం నేర్చుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఎంతమంది పోయిట్స్ ఉన్నారు? 4 పోయిట్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సరోజినీ నాయుడు, సెకండ్ వన్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్, థర్డ్ వన్ వచ్చేసి షెల్డన్ అలెన్, ఫోర్త్ వన్ వచ్చేసి విలియం ఆర్థర్. సో కాబట్టి ఇక్కడ మనకి 4 పోయిట్స్ ఉన్నారు. ఈ 4 పోయిట్స్ని మనం ఏ విధంగా ఈ షార్ట్ కట్లో ఫ్రేమ్ చేసుకుందామంటే ఫస్ట్ సరోజినీ నాయుడు అనే ఈ నేమ్లో ఫస్ట్ లెటరు ఎస్ని తీసుకుందాం. అదేవిధంగా సెకండ్ నేమ్లో రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి కూడా ఆర్ అనే లెటర్ని తీసుకున్నాం. థర్డ్ వన్ షెల్డన్ అలెన్ అనే నేమ్ నుంచి కూడా మనము ఎస్ అనే లెటర్ని తీసుకున్నాం. ఫోర్త్ ఈ నేమ్లో నుంచి డబ్ల్యూ అనే లెటర్ని తీసుకున్నాం. సో అప్పుడు మనకి ఎన్ని లెటర్స్ వచ్చినాయి అంటే SRSW. ఓకేనండి. ఈ విధంగా మనము షార్ట్ కట్లో ఒక కోడ్ రూపంలో గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎక్కువ కాలం మన మైండ్లో ఉంటుంది. ఓకేనండి. సో ఇప్పుడు SRSW అని అంటే ఏమవుతుంది? ఎస్ అంటే ఎవరని మనం గమనించాలా? సరోజినీ నాయుడు అని. ఆర్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని, ఎస్ అంటే షెల్డన్ అలెన్ అని, డబ్ల్యూ అంటే విలియం ఆర్థర్ అని మనం గమనించాలి. ఓకేనండి. ఇప్పుడు పోయిట్స్ని మనము ఒక షార్ట్ కట్ రూపంలో గుర్తుపెట్టుకున్నాం. అదేవిధంగా వాళ్ళు రాసిన పోయిమ్స్ని, లెసన్స్ కూడా మనం ఒక షార్ట్ కట్ రూపంలో ఫ్రేమ్ చేసుకుందాం. ఓకే చూడండి, ఇప్పుడు ద కోరమండల్ ఫిషెస్. ఓకేనండి. ద కోరమండల్ ఫిషెస్ని ఎవరు రాశారు అని అంటే సరోజినీ నాయుడు రాశారు. అదేవిధంగా నెక్స్ట్ మనము ఈ 4th చాప్టర్కి వెళితే ఈ 4th చాప్టర్లో కూడా చూడండి, లిటిల్ హార్ట్స్, ద వైజ్ జడ్జ్మెంట్. సో మనకి ఇక్కడ కూడా ఇవ్వబడలేదు 3rd చాప్టర్ నుంచి. అదేవిధంగా 4th చాప్టర్ని మనం పరిశీలన చేద్దాం. ఈ 4th చాప్టర్లో సి రీడింగ్ నుంచి మై డిపెండెన్స్. ఓకేనండి. ఈ పోయం
మై డిపెండెన్స్ని రాసింది ఎవరు అని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకేనండి, మై డిపెండెన్స్ ఈజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే ఇక్కడ మనకి ఎంతమంది వచ్చారు? సో కోరమండల్ ఫిషెస్ రాసిందేమో సరోజినీ నాయుడు, మై డిపెండెన్స్ రాసిందేమో రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకేనండి, ఆ తర్వాత మనం ఇంకా పరిశీలన చేద్దాం. సో ఇక్కడ ఈ 5th చాప్టర్ నుంచి కూడా మనకి పోయిట్లేరు. అదేవిధంగా 6th చాప్టర్ నుంచి కనుక పరిశీలన చేసినట్లయితే ఈ 6th చాప్టర్లో సీ రీడింగ్ నుంచి ద లిటిల్ బాయ్ అండ్ ద ఓల్డ్ మ్యాన్. ఓకేనండి, ఇది ఒక పోయం. ఈ పోయంను ఎవరు రాశారు అని అంటే సెల్డన్ అలెన్ అనే పోయిట్ రాయటం జరిగింది. ఎవరు? సెల్డన్ అలెన్. సో ఓకేనండి, అదేవిధంగా 7th చాప్టర్ పరిశీలన చేసినట్లయితే ఈ 7th చాప్టర్లో వాళ్ళు రాసిన ఓకేనండి ఈ లెసన్స్ కానీ పోయమ్స్ కానీ రైటర్ ఇవ్వబడలేదు కాబట్టి దాన్ని కూడా మనం ఎలిమినేట్ చేస్తాం. 8th చాప్టర్ నుంచి మనం పరిశీలన చేస్తే సో 8th చాప్టర్లో కూడా సీ రీడింగ్ నుంచి వాట్ కెన్ ఏ లిటిల్ చాప్ డూ. ఓకేనండి, సో దీనిని రాసింది ఎవరు అని అంటే విలియం ఆర్థర్ డంకర్లీ అనే పోయిట్ రాయటం జరిగింది. ఎవరు? విలియం ఆర్థర్ డంకర్లీ అనే పోయిట్ రాయటం జరిగింది. సో ఇప్పుడు మనం ఎన్ని చూసాం? 4 పోయిట్స్. ఓకేనండి, ఈ 4 పోయిట్స్ ఏమి రాశారో ఇప్పుడు మనం చూసాం. సో దీనిని మనము ఏ విధంగా షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే ద కోరమండల్ ఓకేనండి ఫిషర్స్ ఫస్ట్ది, తర్వాత ఏంది మై డిపెండెన్స్, థర్డ్ వన్ వచ్చేసి ఏంటి చూడండి ద లిటిల్ బాయ్ అండ్ ద ఓల్డ్ మ్యాన్, ఫోర్త్ వన్ వచ్చేసి వాట్ కెన్ ఎ లిటిల్ చాప్ డూ. సో ఓకేనండి ఆ 4 అయితే వాళ్ళు రాసిన ఆ లెసన్స్ని మనం ఏ విధంగా షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే సో ఇక్కడ చూడండి ఒక స్టోరీ లాగా మనము ఫ్రేమ్ చేద్దాం. ఏంటి ఆ స్టోరీ అని అంటే వాట్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటి ద లిటిల్ బాయ్ అండ్ ద ఓల్డ్ మ్యాన్, దీన్ని తీసుకుందాం ఫస్ట్గా. అంటే ఇక్కడ చూడండి ద లిటిల్ బాయ్ అండ్ ద ఓల్డ్ మ్యాన్ ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే ద ఓల్డ్ మ్యాను ఈ పిల్లవాడికి లిటిల్ బాయ్కి ఏమని చెప్తున్నాడంటే కోరమండల్ ఫిషెస్ డిపెండెన్స్. ఓకేనండి, కోరమండల్ ఫిషెస్ యొక్క డిపెండెన్స్ ఏంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఆధారం ఏంది అని ద ఓల్డ్ మ్యాన్ ఎవరికి చెప్తున్నాడు అంటే లిటిల్ బాయ్కి చెప్తున్నాడు. ఓకేనండి, అర్థమైందా కాన్సెప్ట్? ఓల్డ్ మ్యాన్ లిటిల్ బాయ్కి ఏమని చెప్తున్నాడంటే కోరమండల్ ఫిషెస్ యొక్క డిపెండెన్స్ అంటే మై డిపెండెన్స్ అని వస్తుంది. కోరమండల్ ఫిషర్స్ యొక్క వాళ్ళు చేపలు పట్టుకోవటం అనేది వాళ్ళ వృత్తి. వాళ్ళు దేని మీద ఆధారపడతారు అంటే మై డిపెండెన్స్, దాని మీద చేపలు పట్టడం మీద ఆధారపడతారు అని మనం గమనించాలి. ఓకేనండి, అప్పుడు మనకి ఒక కోడ్ లాగా మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఎట్లా ఇక్కడ లిటిల్ బాయ్ అండ్ ద ఓల్డ్ మ్యాన్, ఈ ఓల్డ్ మ్యాన్ లిటిల్ బాయ్కి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆ కోరమండల్ ఫిషెస్ డిపెండెన్స్ చెప్తున్నాడు. సో అది తెలుసుకొని ఆ పిల్లవాడు ఏం చేయగలుగుతాడు అనేది మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే చూడండి వాట్ కెన్ ఎ లిటిల్ చాప్ డూ అంటే ఆ యొక్క ఓల్డ్ మ్యాన్ పిల్లవాడికి ఆ ఫిషెస్ యొక్క డిపెండెన్స్ గురించి చెప్పాడు. అది తెలుసుకొని ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? ఓకేనండి, సో ఈ విధంగా మనము ఒక కోడ్ లాగా ఫ్రేమ్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓకేనండి, ఈజీగా వచ్చేసింది మనకి. ఓకే, సో ఇప్పుడు మనం పోయిట్స్ని SRSW అన్నాము. అదేవిధంగా వాళ్ళు రాసిన పోయమ్స్ కానీ లెసన్స్ కానీ ఒక షార్ట్ కట్ ఒకే రూపంలో మనము ఈజీగా గుర్తుపెట్టుకున్నాం. సో ఇప్పుడు మనము ఒక్కొక్క పోయిట్ని నేర్చుకుందాం. సో ఇప్పుడు మనము ఫస్ట్ పోయిట్ గురించి నేర్చుకుందామండి. ఈ యొక్క పోయిట్ ఎవరు అని అంటే పోయిటస్ సరోజినీ నాయుడు అని మనం చెప్పుకోవచ్చు. ఈ సరోజినీ నాయుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ సరోజినీ నాయుడు గురించి ఓకేనండి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు చూద్దాం ఈ సరోజినీ నాయుడు ఏం రాశారు అని అంటే ద కోరమండల్ ఫిషెస్ని రాయటం జరిగింది. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు బిట్టు అని అంటే హూ రోట్ ద కోరమండల్ ఫిషెస్ అని అడుగుతాడు. అప్పుడు మనం ఓకేనండి 4 ఆప్షన్స్ ఇస్తాడు. రవీంద్రనాథ్ ఠాగూర్, సెల్డన్ అలెన్, ఓకేనండి ఆ తర్వాత విలియం షేక్స్పియర్, తర్వాత సరోజినీ నాయుడు అని ఇస్తాడు. సో ఈ విధంగా ఎగ్జామ్లో బిట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా ఆ పోయిట్స్ ఏమి రాశారో ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు చూడండి సరోజినీ నాయుడు ఏం రాశారు అని అంటే కోరమండల్ ఫిషెస్ రాయటం జరిగింది. సో అది వెరీ ఇంపార్టెంట్. తర్వాత సరోజినీ నాయుడు యొక్క డ్యూరేషన్
ఓకేనండి. ఆమె ఎప్పుడు పుట్టింది, ఆమె ఎప్పుడు మరణించింది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో ఆమె ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు మరణించింది అని కూడా అడగటానికి అవకాశం ఉంది. వెన్ డిడ్ షీ బోర్న్ అని అడగటానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఆమె ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు మరణించింది అని అడుగుతాడు. సో ఇప్పుడు చూడండి, ఆమె యొక్క డ్యూరేషన్ చూస్తే February 13, 1879. ఓకేనండి, 1879లో పుట్టింది. అదేవిధంగా ఎప్పుడు మరణించింది అని అంటే 1949లో మరణించడం జరిగింది. సో ఇక్కడ పర్టికులర్గా మంత్ డేట్ చూసినట్లయితే February 13th, అదేవిధంగా March 2 అని మనం గమనించాలి. ఈ డేట్స్ కూడా పర్టికులర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఆ డేట్స్ను కూడా ఎగ్జామ్లో అడగటానికి అవకాశం ఉంది. ఓకేనండి. సో ఆమె యొక్క టైం ఏంటి? February 13, 1879. అదేవిధంగా March 2, 1949లో మరణించింది. ఆమె ఎక్కడ జన్మించింది అని అంటే బోర్న్ ఇన్ హైదరాబాద్. ఓకేనండి, హైదరాబాదులో పుట్టడం జరిగింది. ఆమె ఎక్కడ మరణించింది అని అంటే డైడ్ ఎట్ లక్నో, యూపీ, అంటే ఉత్తరప్రదేశ్లో మరణించడం జరిగింది. ఓకేనండి. సో ఆమె ఎక్కడ పుట్టింది అని ఎగ్జామ్లో ఖచ్చితంగా బిట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిని మనం అంత ఈజీగా తీసివేయకూడదు. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే షీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఐఎన్సి. ఐఎన్సి అని అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని అంటాము. ఆమె మొట్టమొదటగా లేడీ స్త్రీలలో నుంచి ప్రెసిడెంట్ అయింది. దేనికి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొట్టమొదట ప్రెసిడెంట్ అవ్వటం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకేనండి, ఎగ్జామ్లో ఖచ్చితంగా అడగటానికి అవకాశం ఉంది. హూ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అని అడుగుతాడు. చాలాసార్లు ఎగ్జామ్లో ఈ బిట్ అడగటం జరిగింది. ఓకేనండి. సో ఎవరు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అనంటే ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు అనంటే సరోజినీ నాయుడు. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి, సరోజినీ నాయుడు యాజ్ ఎ పోయిట్ బిలాంగ్స్ టు అన్ ఎరా ఆఫ్ స్ట్రగుల్, స్లావరీ అండ్ ఫ్రీడమ్ ఫైటింగ్. సో ఒక పోయిట్గా ఆమె ఏంటంటే ఏ కాలానికి అనంటే ఏ కాలానికి చెందింది అనంటే చూడండి ఇక్కడ స్ట్రగుల్, స్లావరీ అండ్ ఫ్రీడమ్ ఫైటింగ్. ఈ విధంగా ఆమె ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఓకేనండి. షీ ఫాలోడ్ గాంధీజీని ఫాలో అయ్యి మరి ఉద్యమాలలో ఆమె కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్. సరోజినీ నాయుడు యాజ్ ఎ పోయిట్ బిలాంగ్స్ టు స్ట్రగుల్, స్లావరీ అండ్ ఫ్రీడమ్ ఫైటింగ్. సో ఆమె ఫ్రీడమ్ మూమెంట్స్లో ఆమె పార్టిసిపేట్ చేసింది. ఓకేనండి. సో తర్వాత మనం నెక్స్ట్ పాయింట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే known as నైటింగేల్ ఆఫ్ ఇండియా. సో ఎగ్జామ్లో ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు ఈ బిట్ అడగటం జరిగింది. ఓకేనండి, అది పంచాయతీ సెక్రటరీ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, సో విఆర్ఏ, విఆర్ఓకి ఇలాంటి ఎగ్జామ్స్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఓకేనండి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అని మనం గమనించాలా. హూ ఈజ్ నోన్ యాజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా అని అడుగుతాడు. అప్పుడు ఎవరు అనంటే సరోజినీ నాయుడు అని గుర్తుపెట్టుకోవాలి. భారత కోకిల అని ఎవరు అనంటే సరోజినీ నాయుడు. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి, దో ద పోయం కోరమండల్ ఫిషెస్ ఈజ్ అబౌట్ ఫిషర్ మ్యాన్. అంటే ఈ కోరమండల్ ఫిషెస్ ఎవరి గురించి అనంటే ఈ ఫిషర్స్ గురించి అయినప్పటికీ అంటే చేపలు పట్టే వాళ్ళ గురించి అయినప్పటికీ సో అది ఇట్ మెటామార్ఫికల్లీ రిఫ్లెక్ట్స్ ద పోయిట్స్ డిజైర్ ఫర్ ఫ్రీ ఇండియా. అంటే ఇది ఒక రూపాంతరముగా దేనిని తెలియజేస్తుంది, దేనిని ఇండికేట్ చేస్తుంది అంటే ఈ పోయిట్స్ యొక్క డిజైర్ ఫర్ ఫ్రీ ఇండియా. అంటే ఇండియా ఏ విధంగా ఈ ఫ్రీడమ్ని అచీవ్ చేయాలి అనే దాని గురించి వర్ణిస్తుంది. మెటమార్ఫికల్లీ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఇండియా షుడ్ గెట్ ఫ్రీడమ్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చాలా వండర్ఫుల్గా ఉంది. ఓకేనండి. సో ఈ విధంగా మనము టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన ప్రకారముగా ఈ పాయింట్స్ అన్నిటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము ఫస్ట్ పోయిట్ సరోజినీ నాయుడు గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ పోయిట్కి వెళదాం. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ పోయిట్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ పోయిమ్ని రాశాడు అని అంటే మై డిపెండెన్స్. ఓకేనండి,
మై డిపెండెన్స్ అనే పోయిమ్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాయటం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా సరోజినీ నాయుడు వలె చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ కన్సిడర్డ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ మోడర్న్ ఇండియన్ లిటరేచర్. అంటే నవీన ఇండియన్ లిటరేచర్లో ఈయన ఒక ప్రసిద్ధి చెందిన రైటర్ అని మనం గమనించాలా. ఓకేనండి, చూడండి, కన్సిడర్డ్ భావించబడ్డాడు. ఏ విధంగా అంటే గ్రేటెస్ట్ రైటర్, ఒక గొప్ప ఒక రైటర్గా ఏ కాలంలో అని అంటే మోడర్న్ ఇండియన్ లిటరేచర్, మోడర్న్ ఇండియన్ లిటరేచర్లో ఆయన ఒక గొప్ప పోయిట్ అని మనం గమనించాలి. ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు, హూ ఈజ్ ద ఒక గ్రేటెస్ట్ రైటర్ అని ఇచ్చి మోడర్న్ ఇండియన్ లిటరేచర్ ఇన్ ఓల్డ్ ఇండియన్ లిటరేచర్ అని ఆ విధంగా అడగటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పాయింట్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే ఆయన యొక్క డ్యూరేషన్, అంటే ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు మరణించాడు అనే టైంను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, 1861లో పుట్టడం జరిగింది, 1941లో మరణించాడు. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, 18కి 1 కలిపితే 19 అవుతుంది. అదేవిధంగా 61, ఇక్కడ 61, ఇక్కడ 41 ఉంది. అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఈ విధంగా మన మైండ్ ఏ విధంగా రిసీవ్ చేసుకోగలదో, ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలదో, ఆ విధంగా మనము ఒక కోడ్ లాగా చేసుకొని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో టైం ఏంటి, 1861, 1941. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూడండి, ఏ బెంగాలీ పోయిట్. ఓకే, అంటే బెంగాలీ పోయిట్. ఓకేనండి, బెంగాలీ పోయిట్. తర్వాత నావెలిస్ట్, ఎడ్యుకేటర్ అండ్ ఏ నోబెల్ లారెట్ ఫర్ లిటరేచర్. సాహిత్యానికి ఒక చిహ్నం అయ్యాడు. ఓకేనండి, రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇక్కడ చూడండి, అతను ఒక బెంగాలీ పోయిట్. ఓకేనండి, ఒక బెంగాలీ పోయిట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నావెలిస్ట్ అంటే నవలలు రాశాడు. అదేవిధంగా ఎడ్యుకేటర్, మంచి విద్యావేత్త. అదేవిధంగా నోబెల్ లారెట్, ప్రసిద్ధి చెందిన ఒక చిహ్నము దేనికి అంటే ఇంగ్లీష్ లిటరేచర్కి ఒక చిహ్నముగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా చూడండి, ఇక్కడ 1913 అంటే ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా రావటం జరిగింది. ఎవరికి వచ్చింది నోబెల్ ప్రైజ్ అనంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. దేనికి వచ్చింది అనంటే లిటరేచర్లో వచ్చింది. ఏది రాసినందుకు వచ్చింది అంటే గీతాంజలిని రాయటానికి, గీతాంజలిని రాసినందుకు అతనికి నోబెల్ ప్రైజ్ రావటం జరిగింది. ఓకేనండి. సో ఏ ఇయర్లో వచ్చింది, నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ని ఎగ్జామ్లో ఇచ్చాడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ. ఓకేనండి, 1913లో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. దేనికి వచ్చింది, లిటరేచర్కి వచ్చింది. పర్టికులర్గా దేని రాసినందుకు అనంటే గీతాంజలిని రాసినందుకు అతనికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఠాగూర్ వాజ్ అవార్డెడ్ ఏ నైట్హుడ్ ఇన్ 1915 బట్ హీ సరెండర్డ్ ఇట్ ఇన్ 1919 అగైన్. ఓకేనా, అగెనెస్ట్. సో ఇది ఓకేనండి, అగెనెస్ట్ ద మ్యాసక్రీ అట్ అమృతసర్. అంటే ఏం లేదండి, 1919వ సంవత్సరంలో పంజాబ్లోని జలియన్ వాలాబాగ్లో ఒక మ్యాసక్రీ జరిగింది. అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు మన భారతీయుల్ని కాల్చి చంపేశారు. సో దీనికి వ్యతిరేకంగా అతనికి ఉన్న బిరుదు, ఏం బిరుదు అని అంటే నైట్హుడ్ అనే బిరుదుని బ్రిటిష్ వాళ్ళే ఇచ్చారు. దేనికి ఇచ్చారు, లిటరేచర్ రాసినందుకు ఇచ్చారు. మరి ఈ నైట్హుడ్ బిరుదుని ఎవరికి సరెండర్ చేశారు అంటే బ్రిటిష్ వాళ్ళకే ఇచ్చేశాడు. వద్దు నాకు ఈ యొక్క బిరుదు, ఎందుకనంటే మా ఇండియన్స్ని మరి చంపారు. ఓకే, సో అందును బట్టి ఈ బిరుదు నాకు వద్దని ఇచ్చేశాడు. అంటే ఏ ఇయర్లో ఇవ్వటం జరిగింది ఈ బిరుదుని చూడండి, ఇక్కడ 1950లో ఇచ్చాడు. ఏ ఇయరు, 1915లో నైట్హుడ్ అనే బిరుదుని ఎవరికి ఇచ్చారు అని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి ఇచ్చారు. మళ్ళీ దానిని ఏ ఇయర్లో వెనక్కి ఇచ్చేశాడు, సరెండర్ చేశాడు అని అంటే 1919లో ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే జలియన్ వాలాబాగ్ మ్యాసక్రీ. అంటే మ్యాసక్రీ అనంటే
కాల్చి చంపేయటం. అంటే ఒక మార్కెట్లో ఏ విధంగా యానిమల్స్ని చంపుతారో ఆ విధంగా క్రూరంగా మన ఇండియన్స్ చంపినందుకు దానికి చెలించి ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్హుడ్ అనే బిరుదుని వెనక్కియటం జరిగింది. సో ఖచ్చితంగా ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి ఓకేనండి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం ఈ పాయింట్స్ అన్నిటిని కూడా నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము థర్డ్ పోయిట్కి వెళ్దామండి. చూడండి ఇక్కడ థర్డ్ పోయిట్ వచ్చేసి షెల్డన్ అలెన్. ఎవరండి? షెల్డన్ అలెన్. సో ఏం రాశాడు అంటే ద లిటిల్ బాయ్ అండ్ ఓల్డ్ మ్యాన్ అనే పోయం రాయటం జరిగింది. ఏం పోయం రాశాడు? ద లిటిల్ బాయ్ అండ్ ఓల్డ్ మ్యాన్ అనే పోయంని రాశాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పోయిట్ గురించి నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే చూడండి ఇక్కడ షెల్డన్ అలెన్ ఈజ్ అన్ అమెరికన్ పోయిట్. అంటే ఏ దేశానికి సంబంధించిన పోయిట్ అని అంటే అమెరికా దేశానికి సంబంధించిన పోయిట్ అని మనం ఓకేనండి తెలుసుకోవాలి. తర్వాత అంటే హీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని అంటాడు ఎగ్జామ్లో. షెల్డన్ అలెన్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ పోయిట్ అని అడగటానికి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా మనం వాటిని నేర్చుకోవాలి. సో హీఈస్ అన్ అమెరికన్ పోయిట్. నెక్స్ట్ పాయింట్ ఏంది? అతను ఒక సింగర్, అంటే చక్కగా పాడతాడు. తర్వాత చూడండి కార్టూనిస్ట్ అంటే మీనింగ్ ఏంది? వ్యంగ్య చిత్రాలు రాయటం. అంటే వార్తాపత్రికల్లో వ్యంగ్య చిత్రాలు కూడా ఆయన ఓకేనండి రాయటం గీయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి హీస్ కార్టూనిస్ట్ అని కూడా చెప్పుకోవాలి. నెక్స్ట్ పాయింట్ చూడండి స్క్రీన్ రైటర్. ఓకేనండి స్క్రీన్ రైటర్ అంటే ఏంటి? కథా రచయిత అని అంటాము. కథ రచయిత అని చెప్పుకుంటాం. అండ్ ఇంకా ఏంటి అతని గురించి అంటే ఆథర్ ఆఫ్ చిల్డ్రన్ బుక్స్, అంటే చిన్నపిల్లల యొక్క పుస్తకాలు కూడా ఆయన రాయటం జరిగింది. ఆథర్ ఆఫ్ చిల్డ్రన్ బుక్స్. సో మనం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే అతను ఒక అమెరికన్ పోయిట్. తర్వాత ఏంటి? సింగర్, మంచి ఓకేనండి గాయకుడు అని చెప్పాలి. తర్వాత కార్టూనిస్ట్ అంటే వ్యంగ్య చిత్రాలు కూడా ఆయన గీయటం జరిగింది. తర్వాత స్క్రీన్ రైటర్, కథా రచయిత, అండ్ ఆథర్ ఆఫ్ చిల్డ్రన్ బుక్స్. సో మనం ఎందుకు 2 times రిపీట్ చేసుకుంటున్నామనంటే కంపల్సరీగా 1 or 2 times మనము ఈ లిటరేచర్కి సంబంధించిన పోయిట్స్ని నేర్చుకుంటేనే, చెప్పుకుంటేనే, వింటేనే మన మైండ్లో గుర్తుంటుంది. ఓకేనండి. సో కాబట్టి వీటిని కంపల్సరీగా మనం 2 or 3 times రిపీట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఫేమస్. హీ ఈజ్ ఫేమస్ ఫర్ హిస్ పోయిమ్స్ అండ్ ది ఆర్ట్ ప్రాక్టీసెస్. ఓకేనండి ఇక్కడ ప్రాక్టీసెస్ అని మనం చూడాలి. ప్రాక్టీసెస్ స్పెల్లింగ్ మిస్టేక్. సో చూడండి ఇక్కడ హీ ఈజ్ ఫేమస్, అతను దేనికి ప్రసిద్ధి చెందాడు అని అంటే ఫర్ హిస్ పోయిమ్స్, అతను రాసిన పోయిమ్స్కి అతనికి ఒక మంచి పేరు ప్రఖ్యాత రావటం జరిగింది. అండ్ థియేటర్ ప్రాక్టీసెస్. థియేటర్ అంటే ఏంటంటే రంగస్థలము అని చెప్పుకుంటాము. సో అతను థియేటర్ ప్రాక్టీసెస్ కూడా హీస్ వెరీ ఫేమస్ అని మనం చెప్పుకోవాలి. ఓకేనండి. సో అర్థం చేసుకోండి. షెల్డన్ అలెన్ ఏం రాశాడు అని అంటే ద లిటిల్ బాయ్ అండ్ ద ఓల్డ్ మ్యాన్ అనే పోయం రాయటం జరిగింది. అమెరికన్ పోయిట్, సింగర్, కార్టూనిస్ట్, స్క్రీన్ రైటర్ అండ్ ఆథర్ ఆఫ్ చిల్డ్రన్ బుక్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అతను దేనికి ప్రసిద్ధి చెందాడు అని అంటే అతను రాసిన పోయమ్స్కి, థియేటర్ ప్రాక్టీసెస్కి అతనికి ఒక మంచి గొప్ప నేమ్ రావటం జరిగింది. ఓకేనండి. సో ఇది మనం థర్డ్ పోయిట్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనము 4th పోయిట్కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి 4th పోయిట్ వచ్చేసి విలియం ఆర్థర్ డంకర్లీ. వాట్ ఈస్ హిస్ నేమ్? పోయిట్ నేమ్ ఏంటి? విలియం ఆర్థర్ డంకర్లీ. సో మనం చెప్పినప్పుడు మనం కూడా వినేవాళ్ళం, మనం కూడా ప్రొనౌన్స్ చేస్తే ఆ పోయిట్ నేము మనకు వస్తుంది. ఓకేనండి. సో చూడండి ఇతను ఏం రాశాడు అని అంటే వాట్ కెన్ ఎ లిటిల్ చాప్ డూ. ఏ పోయం రాశాడు? వాట్ కెన్ ఎ లిటిల్ చాప్ డూ అంటే మనం ఇందాక స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో చూసాం. ఆ యొక్క
ఫిషర్ మ్యాన్ గురించి తెలుసుకొని ఆ పిల్లవాడు ఏం చేయగలుగుతాడు అని మనం ఓకేనండి నేర్చుకున్నాం. సో ఇక్కడ వాట్ కెన్ ఏ లిటిల్ చాప్ డూ, ఏం చేయగలుగుతాడు అనే పోయంని ఎవరు రాశారు అని అంటే విలియం ఆర్థర్ డంకర్లీ రాయటం జరిగింది. సో ఇతని గురించి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు, వాట్ కెన్ ఏ లిటిల్ చాప్ ఓకేనండి, వాట్ కెన్ ఏ లిటిల్ చాప్ డూ అనే పోయంని ఎవరు రాశారు అని ఎగ్జామ్లో అడుగుతాడు అని ఒక 4 పోయిట్స్ నేమ్ ఇస్తాడు. ఓకేనండి. సో అప్పుడు మనము ఆన్సర్ చేయాల్సింది, పికౌట్ చేయాల్సింది ఏంటి అంటే విలియం ఆర్థర్ డంకర్లీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ప్రీవియస్ ఎగ్జామ్లో ఎస్జిటి ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగటం జరిగింది పోయిట్స్ గురించి. ఓకే, సో కాబట్టి ఓకేనండి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇప్పుడు మనము అతని యొక్క టైం గురించి చూద్దాం. అతను ఎప్పుడు ఓకేనండి పుట్టడం జరిగింది, ఎప్పుడు మరణించాడో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ఇక్కడ 12th నవంబర్ 1852, 23 జనవరి అంటే 23rd జనవరి 1941. ఓకేనండి, అది అతని యొక్క డ్యూరేషన్. సో అతని యొక్క డ్యూరేషన్ కూడా ఓకేనండి మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలా. దానిని కూడా మనకి ఎగ్జామ్లో రావటానికి అవకాశం ఉంది. సో చూడండి అతని యొక్క డ్యూరేషన్ ఏంది, ఎప్పుడు పుట్టాడు అని అంటే 1852లో పుట్టడం జరిగింది. ఎప్పుడు మరణించాడు అని అంటే 1941లో అతను మరణించాడు. సో పర్టికులర్గా కొన్నిసార్లు ఎగ్జామ్లో మంత్ కానీ పర్టికులర్ డేట్ కానీ అడగటానికి అవకాశం ఉంది. కాబట్టి మనం దీన్ని కూడా ఒకరిని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, నవంబర్ 12th. ఓకే, నవంబర్ 12న పుట్టాడు. ఎప్పుడు మరణించాడంటే 23rd జనవరిన అతను మరణించడం జరిగింది. ఎవరు అతను? విలియం ఆర్థర్ డంకర్లీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూస్తే ఏ ప్రాలిఫిక్ ఇంగ్లీష్ జర్నలిస్ట్. జర్నలిస్ట్ అంటే ఏంటి? పత్రిక. ఓకేనండి, పత్రికేయుడు అని అంటాం. అంటే పత్రికలు రాసేవాళ్ళు ఉంటారు కదండి. సో ఈ విధంగా ఏ ప్రాలిఫిక్ ఇంగ్లీష్ జర్నలిస్ట్ అని అంటాం. సో ఇక్కడ ప్రాలిఫిక్ అని అంటే మీనింగ్ ఏంది అని అంటే ఫలవంతమైన, అంటే గొప్ప, ఓకే మంచి ఓకేనండి ఇంగ్లీష్ జర్నలిస్ట్ అని మనం ఓకే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సో అతను నావెలిస్ట్ అండ్ పోయిట్, ఒక గొప్ప ఓకేనండి నావెలిస్ట్. అంటే నావెలిస్ట్ అంటే ఏంటి? నవలలు రాసేవాడు. ఇంకా ఏంటి? పోయిట్. పోయిట్ అంటే ఏంటి? ఒక కవి, గొప్ప కవి. సో మరోసారి గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాలిఫిక్ ఇంగ్లీష్ జర్నలిస్ట్ అండ్ నావెలిస్ట్ యాజ్ వెల్ యాజ్ పోయిట్. ఓకేనండి. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు? అతను జర్నలిస్టా, ఓకేనండి, లేతే డ్రామటిస్టా, ఓకేనండి, షార్ట్ స్టోరీ రైటరా, ఎస్సేయిస్టా అని ఎగ్జామ్లో అడగటం జరుగుతుంది. కాబట్టి అతను దేనికి ప్రసిద్ధి చెందాడు, అతను ఏమి రాశాడు, ఏ నవల్ రాశాడు, ఓకేనండి, ఇవన్నీ కూడా మనం కంపల్సరీగా పిన్ టు పిన్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. హీ రోట్ అండర్ హిస్ ఓన్ నేమ్. అతను చాలా పోయిమ్స్ కానీ స్టోరీస్ కానీ అతను ఎలా రాశాడు అని అంటే అండర్ హిస్ నేమ్, తన పేరు పెట్టుకొని వాటిని రాయటం జరిగింది. సో చూడండి, హీ రోట్ అండర్ హిస్ ఓన్ నేమ్, తన ఓన్ పేరు మీద కొన్ని పబ్లిష్ చేశాడు, రాయటం జరిగింది. అండ్ ఆల్సో యాజ్ జాన్ ఆక్సెన్హామ్ ఫర్ హిస్ పోయిట్రీ, హిమ్ రైటింగ్ అండ్ నావెల్స్. ఓకేనండి, అర్థమైందా? అంటే అతనికి మరొక పేరు ఏంటి అని అంటే జాన్ ఆక్సెన్హామ్. ఏంటండి? జాన్ ఆక్సెన్హామ్ అనే పేరు మీదుగా అతను ఏం పబ్లిష్ చేశాడు అని అంటే చూడండి, హిజ్ పోయిట్రీ, అతను పోయిట్రీని తన పేరు మీదుగా, ఏ పేరు అని అంటే అది సో జాన్ ఆక్సెన్హామ్. అంటే ఇక్కడ అతని నేమ్ ఏంటి? విలియం ఆర్థర్ డంకర్లీ అనేది అతని నేమ్. అతనికి మరొక పేరు కూడా ఉంది, ప్రసిద్ధి చెందిన పేరు. ఏంటి అది అని అంటే జాన్ ఆక్సెన్హామ్ అనేది కూడా తన పేరే. ఈ పేరు మీదుగా, ఏ పేరు మీదుగా అనంటే జాన్ ఆక్సెన్హామ్ అనే పేరు మీదుగా పోయిట్రీ రాయటం జరిగింది. అదేవిధంగా హిమ్ రైటింగ్ అని అంటే ఏంటి అనంటే సాంగ్స్ రాశాడు. ఓకేనండి, హిమ్ రైటింగ్ అని అంటే సాంగ్స్ అని అంటాం. అతను పోయిట్రీని, సాంగ్స్ని అండ్ నావెల్స్ని
తన పేరు మీదుగా, ఏ పేరు మీదుగా అని అంటే జాన్ ఆక్సెన్ హామ్ అనే పేరు మీదుగా ఆయన రాయటం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకేనండి. సో ఇట్ ఈజ్ అనదర్ నేమ్ టు విలియం ఆర్థర్ డంకర్లీకి. ఓకేనా, జాన్ ఆక్సెన్ హామ్ అనేది మరొక పేరు అని గుర్తుపెట్టుకోండి. ఆ పేరు మీదుగా అతను ఏం పబ్లిష్ చేశాడు, ఏం రాయటం జరిగిందంటే పొయిట్రీ కానీ, హిమ్ రైటింగ్ కానీ, అదేవిధంగా నావెల్స్ అతను ఈ పేరు మీదుగా రాశాడని గుర్తుపెట్టుకోండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకే, సో తర్వాత మనం నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పోయిట్రీ ఇన్క్లూడ్స్ బీస్ ఇన్ అంబర్. బీస్ ఇన్ అంబర్. సో ఇక్కడ చూడండి, అతను పోయిట్రీ ఏమి కలిగి ఉంది అంటే అతను ఏమేమి రాశాడో ఇప్పుడు మనం చూద్దాం. బీస్ ఇన్ అంబర్. బీస్ ఇన్ అంబర్ అనేది ఒక బుక్. ఓకే, హూ రోడ్ దిస్ బీస్ ఇన్ అంబర్ అని అడగటానికి ఎగ్జామ్లో అవకాశం ఉంది కాబట్టి ఓకేనండి, బీస్ ఇన్ అంబర్ అనేది ఒక బుక్. తర్వాత ఏ లిటిల్ బుక్ ఆఫ్ థాట్ఫుల్ వర్స్. ఓకేనండి, ఏ లిటిల్ బుక్ ఆఫ్ థాట్ఫుల్ వర్స్ అనేది కూడా ఒక బుక్ ఆయన రాశాడు. ఎవరు అని అంటే విలియం ఆర్థర్ డంకర్లీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత చూడండి, సో ఈ బుక్ ఎప్పుడు రాశాడు విలియం? ఏ లిటిల్ బుక్ ఆఫ్ థాట్ఫుల్ వర్స్ అనే బుక్ని ఏ సంవత్సరంలో రాశాడు అంటే 1913లో, విచ్ బికేమ్ ఏ బెస్ట్ సెల్లర్. ఆ బుక్ ఓకేనండి చాలా బెస్ట్ సెల్లర్ అంటే ఎక్కువగా అమ్ముడుపోయింది. ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు అని అంటే ఏ బుక్ ఎక్కువగా అమ్ముడుపోయింది అని అడగటానికి అవకాశం ఉంది. కాబట్టి బీసీ నంబర్ అంటామా లేదనంటే గ్రేట్ హార్ట్ అంటామా? సో ఏమంటాము అని అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఏ లిటిల్ బుక్ ఆఫ్ థాట్ఫుల్ వర్స్ అనే బుక్ ఎక్కువగా అమ్ముడుపోవటం జరిగింది. ఏ సంవత్సరంలో అని అంటేనేమో 1913 అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్ చూద్దాం. హీ రోట్ ద పోయం ద గ్రేట్ హార్ట్. అతను ద గ్రేట్ హార్ట్ అనే పోయంను కూడా రాశాడు. ఓకేనండి, సో ఇంపార్టెంట్స్. సో అతని యొక్క పోయిట్రీ ఏమి కలిగి ఉంది అని అంటే బీస్ ఇన్ అంబర్, ఎ లిటిల్ బుక్ ఆఫ్ థాట్ఫుల్ వర్స్, ఆ తర్వాత గ్రేట్ హార్ట్. ఓకే, ఈ మూడింటిని అతను రాశాడు. బీస్ ఇన్ అంబర్, ఎ లిటిల్ బుక్ ఆఫ్ థాట్ఫుల్ వర్స్ అండ్ గ్రేట్ హార్ట్ అనే వాటిని ఓకేనండి విలియం ఆర్థర్ డంకర్లీ రాయటం జరిగింది. సో ఈ విధంగా ప్రతిదీ కూడా మనం ఓకేనండి చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనము ఓకేనండి సక్సెస్ అవ్వగలం.